సో మనం బైనామియల్ థియరంలో పీవైక్యూ క్వశ్చన్స్లో ఆప్షన్స్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో ఇది ఒక క్వశ్చన్. సో ఇదే క్వశ్చన్ 3-4 టైమ్స్ వచ్చింది ఇంతవరకు. మీన్స్లో 3-4 టైమ్స్ వచ్చింది. మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఈ క్వశ్చన్కి ఉన్నాయి. అంటే మళ్ళీ రావచ్చు, ఇయర్ రావచ్చు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు, కానీ మళ్ళీ వచ్చే స్కోప్ ఎక్కువ ఉన్న క్వశ్చన్. సో ఇక్కడ ఏమడిగాడు, ఆల్ఫా బీటా కోఎఫిషియంట్స్ ఆఫ్ x⁴ అండ్ x². x⁴ కోఎఫిషియంట్ ఏమో ఆల్ఫా అన్నాడు, అలాగే x² కోఎఫిషియంట్ బీటా అన్నాడు. దెన్ సో ఆల్ఫా బీటా మధ్యలో రిలేషన్ కావాలి, ఆల్ఫా బీటాకు మధ్యలో రిలేషన్ కావాలి. సో ఇక్కడ సరిగా అబ్జర్వ్ చేస్తే రూట్స్ ఉన్నాయి, పవర్ సేమ్ పవర్ ఉంది, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఏంటి మైనస్ ఉంది. కాబట్టి ఇది a+b⁴ 6. ఇదేమో ఎలా ఉంది, a+b⁴ 6 టైప్లో ఉంది. ఇదేమో a−b⁴ 6 టైప్లో ఉంది. సో ప్లస్. సో ఫస్ట్ ఈ రెండు ఎక్స్పాన్షన్స్ చూడండి. సో a+b⁴ 6 అంటే సో దాని ఎక్స్పాన్షన్ చూస్తే ఏంటి, మామూలుగా 6 ఫస్ట్ టర్మ్ ఏంటి ఏ. సో ఏకి పవర్ ఏమొస్తుంది, రెండింటికి డిఫరెన్స్. సో 6 స్టెప్ బై స్టెప్ ఏమొస్తుంది, బైనామియల్ ఎక్స్పాన్షన్ 6c1 a⁴ 5. నెక్స్ట్ సఫిక్స్ ఏముంది, అది b పవర్ వస్తుంది, ప్లస్ 6c2 ఇలా వస్తుంది, a⁴ b². సో ఎంతవరకు ఇలా అప్ టు లాస్ట్ టర్మ్ వరకు రాసేస్తారు. అలాగే నెక్స్ట్ a−b అంటే ఏంటి, ఇక్కడ మైనస్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ తర్వాత ప్లస్ 6c3 a³ ఇంటూ b³. సో ఇప్పుడు a−b⁴ అంటే సో ఈ టర్మ్లో ఇక్కడ నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ సో సఫిక్స్ యాడ్ ఎక్కడ ఉందో అక్కడ నెగిటివ్ వస్తుంది, సఫిక్స్ ఎక్కడ యాడ్ ఉందో అక్కడ నెగిటివ్ వస్తుంది. అప్పుడు రెండింటిని యాడ్ చేసినప్పుడు నెగిటివ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ పాజిటివ్ టర్మ్స్ మాత్రమే మిగులుతాయి. అంటే అప్పుడు పాజిటివ్ టర్మ్స్ మిగిలినాయి అంటే అప్పుడు ఏంటి అంటే ఇక్కడ, అలాగే నెక్స్ట్ ఇందులో కూడా సేమ్ పాజిటివ్ టర్మ్ 6c0 a⁴ 6 వస్తుంది కదా. అంటే a−b⁴ అంటే ఏంటి, సేమ్ ఇదే టర్మ్ వస్తుంది. కాదు ఇక్కడ ఏంటి 6c0 a⁴ 6 6c1 a⁴ 5b ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, ఆడ్ సఫిక్స్ ఉన్నాయి క్యాన్సిల్ అవుతాయి, అప్పుడు ఈవెన్ సఫిక్స్ ఉన్నాయి ఏంటి యాడ్ అవుతాయి. అంటే అప్పుడు ఏమొస్తుంది, సో ఈచ్ టర్మ్ డబుల్ అవుతుంది కదా. సో 2 ఇంటూ సో ఈవెన్ సఫిక్స్ ఉన్నాయి 6c0 ఇంటూ a⁴ 6. నెక్స్ట్ ఏంటి, ఇది 6c1 క్యాన్సిల్ అయిపోతుంది, తర్వాత 6c2 a⁴ b². సో చూడండి రెండు డిఫరెన్స్, ఫస్ట్ టర్మ్ పవర్ సఫిక్స్ ఏదవుతుంది అది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది పవర్స్ ఈజ్ ఈక్వల్ టు బైనామియల్ పవర్కి ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ 6c3 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఇక్కడ పాజిటివ్ ఉంది, రెండో దాంట్లో నెగిటివ్ వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం మిగులుతుంది, 6c4 a² ఈ రెండింటికి b⁴. నెక్స్ట్ a⁴ 5 అది అంటే 6c5 ఆ టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఇందులో నెగిటివ్ వస్తుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. లాస్ట్కి 6c6 ఏ పవర్ ఎంత 0. సో a⁴ కాబట్టి అది అవసరం లేదు. నెక్స్ట్ b⁴ 6. సో ఇది వస్తుంది. ఇప్పుడు ఏ అంటే ఏంటి, ఇక్కడ ఏ అంటే ఏంటి, ఎక్స్. కాబట్టి సేమ్ ఇక్కడ 2 ఇంటూ 6c0 ఏ అంటే ఎంత x⁴ 6 ప్లస్ 6c2 a⁴ అంటే x⁴. నెక్స్ట్ b², b అంటే ఏంటి ఇదే కదా. సో దీని స్క్వేర్, ఆల్రెడీ రూట్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్లస్ 6c4 a², ఏ అంటే ఏంటి ఎక్స్. నెక్స్ట్ b⁴ అంటే దీనికి స్క్వేర్, సో దీనికి పవర్ 4. సో పవర్ 4 చేస్తే ఏమవుతుంది, సో ఒక రూట్ క్యాన్సిల్ అయిపోయి హోల్ స్క్వేర్ ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ 6c6 దీని పవర్ ఏంటి x² - 1, రూట్ ఉంది కాబట్టి హోల్ పవర్ 1/2, దాని పవర్ ఎంత 6 కాబట్టి ఏమొస్తుంది, అప్పుడు మీకు పవర్ క్యూబ్ వస్తుంది. సో x² - 1 హోల్ క్యూబ్ వస్తుంది. సో ఇప్పుడు మనకి అలా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో సింప్లిఫై చేస్తే సో కొద్దిగా ఎక్స్పాన్షన్ చేయాలి. సో 6c0 అంటే మీకు తెలుసు 6c0 1, 6c2 ఈ వాల్యూస్ అని కనుక్కోవచ్చు. 6c2 15 వస్తుంది, 6c4 కూడా 15 వస్తుంది, 6c6 1. సో ఇదేంటి x⁴ 6. నెక్స్ట్ ఈ రెండింటి ప్రోడక్ట్ x⁴ 6 - x⁴. నెక్స్ట్ ఇది x² - 1 హోల్ స్క్వేర్, దీన్ని హోల్ స్క్వేర్ చేసి వచ్చిన దాన్ని x² పెట్టి మల్టిప్లికేషన్ చేయండి. సో ఇది హోల్ స్క్వేర్ చేసాం ఇంటూ x². సో మల్టిప్లికేషన్ చేసేయండి. అలాగే నెక్స్ట్ దీన్ని హోల్ క్యూబ్, దాన్ని క్యూబింగ్ చేసేయండి. 6c6 అంటే 1. సో అన్నీ యాడ్ చేసేస్తే సింప్లిఫై చేస్తే సో ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు అడుగుతుంది ఏంటి, ఆల్ఫా అంటే ఏంటి, x⁴ కోఎఫిషియంట్. మరి ఇక్కడ x⁴ కోఎఫిషియంట్ ఎంత, -48 ఇంటూ 2. సో ఇంటూ 2 ఉంది కదా. సో -48 ఇంటూ 2 ఎంత, -96. నెక్స్ట్ x² కోఎఫిషియంట్ ఏంటి, ఇక్కడ 18 ఇంటూ 2 అంటే 36. అప్పుడు ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఎంత వస్తుంది, -132 వస్తుంది.
సో కొద్దిగా ఆప్షన్స్ కొద్దిగా అటు ఇటు చేంజ్ ఉంది కానీ ఇలాంటి క్వశ్చన్ 3-4 టైమ్స్ వచ్చింది మనకి మెయిన్స్లో. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూస్తే ఫర్ న్యాచురల్ నెంబర్స్ mn న్యాచురల్ నెంబర్స్ ఉన్నాడు 1 - y హోల్ పవర్ m ఇంటూ 1 + y హోల్ పవర్ n. సో దీని ఎక్స్పాన్షన్, ఈ ఎక్స్పాన్షన్లో ప్రొడక్ట్ చేస్తే ఈ రెండింటిని ఎక్స్పాండ్ చేసి ప్రొడక్ట్ చేస్తే ఇది వస్తుంది. సో కంపేర్ చేస్తారు. అప్పుడు a1 అంటే a2 అంటే 10 ఇచ్చాడు. a1 అంటే ఏంటి? y కోఎఫిషియంట్. సో y కోఎఫిషియంట్ అనేది 10 ఇచ్చాడు. అలాగే a2 అంటే ఏంటి? a2 అంటే y² కోఎఫిషియంట్. సో ఇక్కడ మనకి y కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఇచ్చాడు. కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే a1 అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ y. సో కోఎఫిషియంట్ ఆఫ్ y 10, కోఎఫిషియంట్ ఆఫ్ y² అంటే a2 అంటే ఎంత? 10. కాబట్టి ఇప్పుడు మనం ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ y అండ్ y² ఇచ్చాడు కాబట్టి, కోఎఫిషియంట్ ఆఫ్ y అండ్ y² ఇచ్చాడు కాబట్టి ఈ ఎక్స్పాన్షన్లో కోఎఫిషియంట్ ఆఫ్ y అండ్ y² కనుక్కుందాం. సో ఈ ప్రొడక్ట్లో y ఫస్ట్ చూద్దాం, కోఎఫిషియంట్ ఆఫ్ y చూద్దాం. సో y కోఎఫిషియంట్ ఎప్పుడు వస్తుంది? ఇందులో కాన్స్టెంట్ ఇంటూ ఇందులో y కోఎఫిషియంట్ కానీ ప్లస్ లేదంటే ఇందులో y కోఎఫిషియంట్ ఇందులో కాన్స్టెంట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఇందులో చూద్దాం. ఇందులో కాన్స్టెంట్ తీసుకుంటే కాన్స్టెంట్ అంటే ఏంటి? సో ఇక్కడ రాస్తుంది కాన్స్టెంట్ అంటే mc. సో కాన్స్టెంట్ రావాలంటే ఇక్కడ ఏంటి? y ఉంది కాబట్టి దాని పవర్ ఏం రావాలి? 0 రావాలి. అంటే సెకండ్ టర్మ్ పవర్ 0 రావాలి. అంటే ఏంటి? mc 0. ఓకేనా? సో లేదంటే మీకు డిఫికల్ట్ అయితే ఒకసారి 1 - y హోల్ పవర్ m. సో డైరెక్ట్గా రాయగలిగితే ఓకే, రాయలేకపోతే మీరు ఏం చేస్తారంటే సో ఇందులో ఒక 2 టర్మ్స్ వరకు రాయండి చాలు. అంటే ఫస్ట్ ఏంటిది? ఎక్స్పాన్షన్ ఏంటి? mc 0, నెక్స్ట్ y పవర్ 0, అంతే కదా? సఫిక్స్ ఏ ఉందో y పవర్ 0. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ సైన్ చేంజ్ అవుతుంది. -mc1, సో y పవర్ 1 ప్లస్ mc2. సో సఫిక్స్ ఏది ఉందో సెకండ్ టర్మ్ పవర్ వస్తుంది, y² ఇలా వస్తుంది. నెక్స్ట్ -mc3 y³ అవసరం లేదు, మనకు కావాల్సింది అప్ టు y² కోఎఫిషియంటే కాబట్టి సో నెక్స్ట్ అవసరం లేదు. సో నెక్స్ట్ మైనస్ వస్తుంది. సో అలాగే ఇంటూ ఇది, దీన్ని కూడా ఎక్స్పాన్షన్ చేస్తే nc0 y పవర్ 0 అంటే ఎంత? 1 కాబట్టి అదేంటి? nc0 వస్తుంది. సో nc0 ప్లస్ nc1 y ప్లస్ nc2 y². సో అప్ టు లాస్ట్ టర్మ్ వరకు చూస్తారు. ఇప్పుడు ఈ రెండింటి ప్రొడక్ట్లో మనకు కావాల్సింది y కోఎఫిషియంట్, y² కోఎఫిషియంట్. సో ఫస్ట్ y కోఎఫిషియంట్ కావాలి అంటే ఈ ప్రొడక్ట్ చేసేటప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ అయితే ఇక్కడ y తీసుకోవాలి, ఒకవేళ ఇక్కడ కాన్స్టెంట్ తీసుకుంటే ఇక్కడ y కోఎఫిషియంట్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ y కోఎఫిషియంట్ చూద్దాం. సో y కోఎఫిషియంట్ అంటే ఏంటి? a1 కదా. సో y కోఎఫిషియంట్ ఎంత ఇచ్చాడు? a1 10 ఇచ్చాడు. మరి దీని నుంచి y కోఎఫిషియంట్ అంటే ఏంటి? mc0 ఇంటూ ఇందులో y కోఎఫిషియంట్ ఎంత? nc1. లేదంటే ఎలా వస్తుంది? ఇందులో కాన్స్టెంట్ తీసుకుంటే ఇందులో y తీసుకోవాలి. అంటే ఇందులో y కోఎఫిషియంట్ ఏంటి? -mc1 ఇంటూ nc0. సో ఇదేంటి? y కోఎఫిషియంట్ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. సో mc0 అంటే 1, nc1 అంటే ఎంత? n, మైనస్ mc1 అంటే m, nc0 అంటే 1. సో ఈక్వల్ టు ఎంత? 10. కాబట్టి n - m ఈక్వల్ టు ఎంత? 10. సో మీరు ఇక్కడ ప్రొడక్ట్ అంటే ఏంటి? ఎక్స్పాన్షన్ చేసి సో ప్రొడక్ట్లో ఏంటి? y కోఎఫిషియంట్ కంపేర్ చేసాం. మీరు పాస్ట్ చేయాలంటే డైరెక్ట్ చేసేయచ్చు, చేయగలిగితే డైరెక్ట్ చేసేయచ్చు. సో మనకి y కోఎఫిషియంట్ అంటే ఇందులో కాన్స్టెంట్ ఏంటి? mc0. మళ్ళీ ఇందులో y కోఎఫిషియంట్ అంటే yకి పవర్ 1 ఉండాలంటే సఫిక్స్ ఏముండాలి? 1. లేదంటే ఇందులో y కోఎఫిషియంట్, మరి ఇందులో y కోఎఫిషియంట్ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఆడ్ సఫిక్స్ ఉంటే ఏమొస్తుంది? మీకు మైనస్ వస్తుంది. y కోఎఫిషియంట్ అంటే yకి పవర్ 1 ఉండాలి, సెకండ్ టర్మ్ పవర్ 1 ఉండాలంటే సఫిక్స్ ఏముండాలి? 1 ఉండాలి. నెక్స్ట్ ఇందులో అప్పుడు ఇక్కడ y కోఎఫిషియంట్ తీసుకుంటే ఇక్కడ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ అంటే ఏంటి? n. సో అంటే y పవర్ 0 రావాలి, y పవర్ 0 ఉండాలంటే సఫిక్స్. సో ఇది సో మీరు డైరెక్ట్గా ఇలా రాయగలిగితే రాయండి, రాయలేనప్పుడు దీన్ని 2-3 టర్మ్స్ ఎక్స్పాండ్ చేసి సో ఆ ప్రొడక్ట్లో మీరు y కోఎఫిషియంట్ ఎలా వస్తుంది? ఇందులో కాన్స్టెంట్ తీసుకుంటే అందులో y టర్మ్ని పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే y కోఎఫిషియంట్ వస్తుంది. లేదంటే ఇక్కడ y కోఎఫిషియంట్ తీసుకుంటే ఇక్కడ కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే వస్తుంది. సో మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్ అయితే చేసేయండి. సో ఈ కండిషన్ వచ్చేసింది. నెక్స్ట్ y² కోఎఫిషియంట్ కావాలి. మరి y² కోఎఫిషియంట్ ఎలా వస్తుంది? సో y² కోఎఫిషియంట్ ఫస్ట్ డైరెక్ట్ రాయడానికి ట్రై చేద్దాం. సో డైరెక్ట్గా రాయడానికి ట్రై చేస్తాం అంటే సో ఇందులో కాన్స్టెంట్ తీసుకుంటే
సో ఇందులో కాన్స్టెంట్ తీసుకుంటే ఫస్ట్ దాంట్లో కాన్స్టెంట్ అంటే అప్పుడు ఏంటి ఎంసీ 0 కదా, కాన్స్టెంట్ అంటే వైకి పవర్ ఏముండాలి, సో వైకి పవర్ 0 ఉండాలి. అంటే సెకండ్ టర్మ్కి వేరియబుల్కి పవర్ 0 ఉండాలంటే సఫిక్స్ ఏముండాలి, ఎంసీ 0. మరి ఎంసీ 0 అంటే ఏంటి, 1ఏగా. సో ఓకే, ఇందులో కాన్స్టెంట్ తీసుకుంటే ఇందులో వై స్క్వేర్ కోఎఫిషియంట్ తీసుకోవాలి. మరి ఇందులో వై స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే వైకి పవర్ ఏం రావాలి, 2 రావాలి. సో సెకండ్ టర్మ్ పవర్ 2 రావాలంటే సఫిక్స్ ఏముండాలి, 2 ఉండాలి. కాబట్టి ఎంసీ 0 ఇంటూ ఎన్సీ, ఈ రెండింటి ప్రొడక్ట్. ఎంసీ 0 అంటే 1, సఫిక్స్ 0 అంటే ఏదైనా సరే 1 వస్తుంది, ఇంటూ ఎన్సీ 2. సో ఇక అదొకటి వై స్క్వేర్. ఇంకా పాసిబిలిటీస్ అంతేనా, ఇందులో వై కోఎఫిషియంట్, ఇందులో వై కోఎఫిషియంట్, వై ఇంటూ వై కూడా వై స్క్వేరే కదా. మరి ఇందులో వై కోఎఫిషియంట్ అంటే దీని పవర్ ఏముండాలి, 1 ఉండాలి. కాదు ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి సేమ్ వస్తుంది, సార్ వైకి మైనస్ వై, ఇక మైనస్ వై కాబట్టి దాని పవర్ 1 ఉండాలి. అంటే సఫిక్స్ ఏముండాలి, పవర్ ఏది ఉందో అది ఉండాలి. సో ఇక నెగిటివ్ వస్తుంది, లేదంటే ఆర్ట్ సఫిక్స్ ఉన్న వాటికి నెగిటివ్ వస్తుంది. సో అంతే కదా, ఇక్కడ ఆర్ట్ సఫిక్స్ ఉన్న వాటి అన్నిటికీ నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో వై కోఎఫిషియంట్, ఇందులో వై కోఎఫిషియంట్ అంటే ఏంటి, ఎన్సీ. సో సెకండ్ టర్మ్ పవర్ 1 ఉండాలి కాబట్టి NC1. సో అదొక పాసిబిలిటీ. ఇంకా సో జాగ్రత్త చూసుకోవాలి, ఒకటి మిస్ అయినా కూడా పోతుంది. అంటే ఇందులో కాన్స్టెంట్, అందులో వై స్క్వేర్ అయిపోయింది, ఇందులో వై కోఎఫిషియంట్, అందులో వై కోఎఫిషియంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇందులో వై స్క్వేర్ కోఎఫిషియంట్, ఇందులో కాన్స్టెంట్. సో ఇందులో వై స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఏంటి, MC2. సో ఇక్కడ ఈవెన్ సఫిక్స్ ఉంటే మీకు ఏమొస్తుంది, పాజిటివే వస్తుంది. అంటే మైనస్ అంటే ఏంటి, MC2 మైనస్ వై స్క్వేర్ కదా. సో పవర్ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, MC2. మరి ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ అయితే ఇక్కడ ఏం తీసుకోవాలి, కాన్స్టెంట్ తీసుకోవాలి. కాన్స్టెంట్ అంటే ఏంటి అప్పుడు, NC0. సో NC0 అంటే ఎంత, NC0 అంటే 1ఏ కదా. సో NC0 ఎందుకు, సెకండ్ టర్మ్ పవర్ 0 రావాలి. సో కాన్స్టెంట్ టర్మ్ రావాలంటే వేరియబుల్ పవర్ 0 ఉండాలి. సెకండ్ టర్మ్ పవర్ 0 అయితే సఫిక్స్ ఏముండాలి, 0 ఉండాలి. సో ఇప్పుడు దీని NC2 అంటే తెలుసు. సో ఏంటి NC2 అంటే, సో n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో అప్ టు n మైనస్ 2 వరకు క్యాన్సిల్ అయితే n ఇంటూ n మైనస్ 1. సో n ఇంటూ n మైనస్ 1 బై 2. MC1 అంటే m, NCN అంటే కనుక్కోండి, n వస్తుంది. అవన్నీ మీకు తెలుసు, NCR తెలుసు కాబట్టి. నెక్స్ట్ MC2 తెలుసు. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసేసి 2ని రైట్ సైడ్ తీసుకెళ్ళి ఎల్సిఎం చేసేయండి ఫస్ట్. సో ఇదేంటి, n² మైనస్ n. సో n² ఇక్కడ రాసాం, మైనస్ n ఇక్కడ రాసాం. నెక్స్ట్ m² మైనస్ m. సో m² ఇక్కడ రాసాం, సో మైనస్ హాఫ్ m ఇక్కడ రాసాం. నెక్స్ట్ ఎల్సిఎం చేసినప్పుడు మైనస్ 2mn కదా. సో మైనస్ 2mn. నెక్స్ట్ డినామినేటర్ రైట్ సైడ్ వెళ్ళిపోతే ప్లస్ 20 వస్తుంది. ఇప్పుడు మనకి n మైనస్ m తెలుసు, వీటి నుంచి మనకి nm వాల్యూస్ కావాలంటే, సో ఇది ఏంటి, ఆల్రెడీ n ప్లస్ m ఉంది. ఇది క్లియర్ చూస్తే ఈ 3 టర్మ్స్ m మైనస్ n హోల్ స్క్వేర్ లేదంటే n మైనస్ m హోల్ స్క్వేర్ మీ ఇష్టం. సో ఇక్కడ n మైనస్ m ఉంది కాబట్టి n మైనస్ m రాద్దాం. సో n మైనస్ m హోల్ స్క్వేర్ మైనస్ n ప్లస్ m. ఇప్పుడు మనకి n మైనస్ m వాల్యూ 10 అని తెలుసు కాబట్టి ఇందులో 10 సబ్స్టిట్యూట్ చేస్తే 100. సో 28 వస్తుంది, n ప్లస్ m అటు వెళ్ళిపోతుంది. అప్పుడు n ప్లస్ m ఈక్వల్ టు ఎంత, 80. ఇక్కడ అడిగింది m ప్లస్ n వాల్యూ కాబట్టి 80. ఒకవేళ m అండ్ n వాల్యూస్ అడిగితే ఈ రెండింటిని యాడ్ చేస్తే n వాల్యూ వస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తే m వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్, ఇక్కడ కూడా కోఎఫిషియంట్ ఆఫ్ x అండ్ x² సేమ్ క్వశ్చన్, కాకపోతే అక్కడ y అండ్ y² కోఎఫిషియంట్ అయితే ఇక్కడ x² కోఎఫిషియంట్, అక్కడ y² కోఎఫిషియంట్. అక్కడ అడిగింది y² కోఎఫిషియంట్, ఇక్కడ x అండ్ x² కోఎఫిషియంట్ అడుగుతున్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ హోల్, అక్కడేమో 1 ప్లస్ వై హోల్ పవర్ m ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n అట్లుంటే ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ p అంటే జస్ట్ mn ప్లేస్లో pqలు ఉన్నాయి, x ప్లేస్లో అక్కడ y ఉంది అంతే. సో అక్కడ కోఎఫిషియంట్స్ ఇచ్చాడు, అక్కడ ఏమి ఇచ్చాడు, a1 10, a2 కూడా 10. అంటే y కోఎఫిషియంట్ 10, y² కోఎఫిషియంట్ కూడా 10. కానీ ఇక్కడ x కోఎఫిషియంట్ 4, x² కోఎఫిషియంట్ ఎంత, -5. సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్, సేమ్ అలాగే చేయండి. జస్ట్ ఎక్స్ ప్లేస్లో అక్కడ వై ఉంటే ఇక్కడ ఎక్స్ ఉంది. సేమ్ క్వశ్చన్, ఇది 2023లో వచ్చింది, అది కూడా అదే ఇయర్లో వచ్చిందా, దాదాపుగా అట్లా మ్యాచ్ అవుతాయి. సిమిలర్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు సేమ్ ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో 2021లో వచ్చింది. అంటే రిపీటెడ్గా అవే మోడల్స్ ప్రీవైక్యూ క్వశ్చన్స్ వస్తుంటే మనకి క్లియర్గా మోడల్స్ ఎంత బాగా రిపీట్ అవుతున్నాయో తెలుస్తుంది. సో అడ్వాన్స్లో మనకి ఇట్లా రిపిటేషన్ కాదు, కానీ మెయిన్స్లో ఒక ఇయర్లోనే ఎక్కువ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల, అంటే ఒక టర్మ్లోనే సో 10 days అట్లా, అంటే మినిమం 10 slots
పేపర్స్ వస్తున్నాయి, అంటే 2 షిఫ్ట్స్లో కలిపి, అంటే జనవరి అండ్ ఏప్రిల్ 2 కలిపి ఇయర్లీ 20 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి క్వశ్చన్స్ ఏంటంటే రిపిటేషన్ ఎక్కువ వస్తుంది. అంటే సో మరీ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తే మరీ డిఫికల్ట్ అవుతుంది. మెయిన్స్ మరి ఎక్కువ డిఫికల్ట్ ఉండకూడదు. సో డిఫికల్ట్ ఉంటే అప్పుడు ఎవరు క్వాలిఫై అవ్వరు అడ్వాన్స్. కాబట్టి సో డిఫికల్టీ ఎక్కువ రాకుండా అడ్వాన్స్కి అయితే ఓకే, డిఫికల్ట్కి ఇచ్చినా ఓకే, కానీ మెయిన్స్లో ఎక్కువ ఇస్తే ఇంకా అసలు ఎవరు క్వాలిఫై కూడా కారు. ప్లస్ అన్ని స్లాట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవ్వాలంటే సిమిలర్ క్వశ్చన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అందుకే మనకి సిమిలర్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మనం ఈ పీవైక్యూ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా చేయగలిగితే మనము బాగా స్కోర్ చేయొచ్చు. కాబట్టి ఇది చేసేయండి, మీరు ఓన్గా చేసేసేయండి. సో ఇక్కడ 2p+3q అన్నాడు. సో ఓన్గా చేసేయండి. చేసిన తర్వాత సొల్యూషన్ ఆన్సర్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. అక్కడ మిస్టేక్ పోతే కరెక్షన్ చూసుకోండి. సో ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చనే, సేమ్. ఇది 2022 స్టూడెంట్స్ 21, 22, 23 సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. ఎక్స్ అండ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్. సో ఇక్కడ పీక్యూలు <15 అన్నాడు. సో అదొకటి యూజ్ చేసుకోండి. నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ అండ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఇచ్చాడు సేమ్. అయితే ఇక్కడ పీక్యూ వాల్యూస్ కనుక్కున్న తర్వాత x³ కోఎఫిషియెంట్ అడుగుతున్నాడు. అంటే సేమ్ ఇంతకుముందులాగా చేస్తారు. అక్కడ mn వాల్యూస్ కనుక్కున్నట్టుగా ఇక్కడ పీక్యూ వాల్యూస్ సేమ్. ఇక్కడ అక్కడ m-n వచ్చింది, సేమ్ ఇదే కదా అక్కడ వచ్చింది. కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే అక్కడ p+q వాల్యూ కనుక్కున్నాం. ఇక్కడ కూడా సేమ్ అలాగే చేస్తే p+q వస్తుంది. అది ఇది యాడ్ చేస్తే ఇండివిజువల్గా pq వాల్యూస్ వస్తాయి. అప్పుడు వీటి పవర్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత అందులో x³ కోఎఫిషియెంట్ అడుగుతున్నాడు. సో ఇందులో ఎక్స్ట్రా ఏంటంటే x³ కోఎఫిషియెంట్ ఎలా వస్తుంది? ఇందులో కాన్స్టెంట్. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసేడు 2 టర్మ్స్ అప్ టు 3 టర్మ్స్ వరకు రాయాలి ఇక్కడ. ఎందుకంటే x³ కోఎఫిషియెంట్ అన్నాడు కాబట్టి ఇంకొక టర్మ్ కూడా రాయాలి. అంటే ఇంకో టర్మ్ ఏమొస్తుంది అప్పుడు ఇక్కడ ప్లస్ PC3 x³ వస్తుంది. ఇక్కడ సో ఆల్టర్నేటివ్ సైన్ చేంజ్ అవుతుంది. ఆర్ట్ సఫిక్స్ ఉంది, నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ QC3 x³ అవుతుంది. ఇప్పుడు x³ అంటే PQ వాల్యూస్ కనుక్కున్న తర్వాత x³ కోఎఫిషియెంట్ అంటే ఇందులో కాన్స్టెంట్ అయితే ఇందులో x³ కోఎఫిషియెంట్ ఎంత మైనస్ QC3. Q వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే QC3 వాల్యూ వస్తుంది. లేదంటే ఇందులో x కోఎఫిషియెంట్ అయితే ఇందులో x² కోఎఫిషియెంట్. అంటే ఇది ఏంటి ఇది? సో మైనస్ చూడండి, ఫస్ట్ ఇందులో కాన్స్టెంట్ అయితే ఇందులో x³ అంటే మైనస్ QC3. ఇక్కడ x కోఎఫిషియెంట్ అయితే ఇక్కడ x² కోఎఫిషియెంట్. అప్పుడు x ఇంటూ x² x³ అవుతుంది కదా. సో PC1 ఇంటూ QC2. సో PC1 ఇంటూ QC2 ఆర్డర్ అటు చేసి ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ x² కోఎఫిషియెంట్ అయితే ఇందులో x కోఎఫిషియెంట్. సో ఏంటి అప్పుడు PC2 ఇంటూ మైనస్ QC1, PC2 ఇంటూ మైనస్ QC1. నెక్స్ట్ ఇందులో x³ కోఎఫిషియెంట్ అయితే ఇందులో కాన్స్టెంట్. సో PC3 ఇంటూ 1. సో PQ వాల్యూస్ 8 and 11 వస్తాయి. సబ్స్టిట్యూట్ చేసేస్తే వాల్యూ కనుక్కోవచ్చు. సిమిలర్ క్వశ్చన్ కొద్దిగా ఎక్స్ట్రా ఇచ్చాడు అంతే. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. కోఎఫిషియంట్ ఆఫ్ x⁻10 ఇన్ ది బైనామియల్ ఎక్స్పాన్షన్. సో ఇందులో x⁻10 కోఎఫిషియంట్ ఏమిస్తున్నాడు? x⁻10 కోఎఫిషియంట్ 5k into L. సో x⁻10 కోఎఫిషియంట్ 5k into L అంటే అక్కడ అన్నోన్స్ ఉన్నాయి. సో k and L వాల్యూస్ కనుక్కోవాలి. వేర్ L and k is natural numbers and L is co-prime to 5. L అనేది co-prime to 5 అంటే 5కి Lకి కామన్ డివైజర్ ఉండకూడదు. co-primes అంటే ఏంటి? సో దెర్ ఈస్ నో కామన్ డివైజర్. 2, 7 co-primes. ఎందుకంటే అటు కామన్ డివైజర్ అదర్ దాన్ 1 ఏం లేదు. 4, 9 co-primes. ఎందుకంటే వాటి కామన్ డివైజర్ అదర్ దాన్ 1 ఏం లేదు. సో 2, 8కి కామన్ డివైజర్ 2 ఉంది. 2ని 8ని రెండింటిని 2 డివైడ్ చేస్తుంది కాబట్టి అది కోప్రైమ్ కాదు. సో అక్కడ L ఈజ్ కోప్రైమ్ టు 5 అంటే L ఈజ్ ద నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ 5 అంటే L 5తో డివైడ్ అవ్వకూడదు. ఎందుకంటే 5 అన్నది ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ఇక్కడ L అనేది 5తో డివైడ్ అవ్వకూడదు, అంతే కదా. L కూడా 5తో డివైడ్ అయింది అనుకోండి, అప్పుడు కామన్ డివైజర్ ఏమవుతుంది? రెండింటికి 5 అవుతుంది. సో మనకి అంటే L కూడా 5తో డివైడ్ అయితే ఆల్రెడీ 5తో డివైడ్ అవుతుంది. L కూడా 5తో డివైడ్ అయితే అప్పుడు అవి కోప్రైమ్స్ అవ్వవు. ఎందుకంటే వాటికి కామన్ డివైజర్ అదర్ దాన్ 1 ఉంది. అంటే ఏంటి? 5 ఉంది. ఎప్పుడు? L అనేది మల్టిపుల్ ఆఫ్ 5 అయినప్పుడు. అప్పుడు L ఈజ్ ద నాట్ మల్టిపుల్ ఆఫ్ 5 అయితే అప్పుడు 5 మాత్రమే 5తో డివైడ్ అవుతుంది. L అనేది 5తో డివైడ్ అవ్వదు. కాబట్టి దెర్ ఈజ్ నో కామన్ డివైజర్ అదర్ దాన్ 1. కాబట్టి వాటిని మనం కోప్రైమ్స్ అనొచ్చు. సరే, నెక్స్ట్ k వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సో ఫస్ట్ ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ x⁻10 అన్నాడు కాబట్టి సో ఫస్ట్ జనరల్ టర్మ్ కనుక్కుంటాం అంతే సింపుల్గా. సో జనరల్ టర్మ్ అంటే r+1 టర్మ్ ఈక్వల్ టు ఇక్కడ పవర్ 60 ఉంది కాబట్టి 60r
సిఆర్. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాని పవర్ ఎంత 60 మైనస్ ఆర్, అండ్ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో దాని పవర్ ఏంటి, సో సఫిక్స్ ఏది ఉందో అది. సో దీని కాన్స్టెంట్స్ని వేరియబుల్స్ని వాటన్నిటిని సపరేట్ చేసేస్తే సో 60 సిఆర్, సో ఇక్కడ 5 పవర్ 1/4. సో 5 పవర్ 1/4 అంటే న్యూమరేటర్లోకి వెళ్తే పవర్ ఏమొస్తుంది, బైడస్ 1/4 అవుతుంది. పవర్ ఎంత 60 మైనస్ ఆర్. సో పవర్స్ మల్టిప్లికేషన్ చేసేస్తే అప్పుడు ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ 60 మైనస్ ఆర్ బై 4 వస్తుంది. సో మైనస్ ఆఫ్ 60 మైనస్ ఆర్ బై 4 వస్తుంది. అలా ఇక్కడ ఎక్స్ పవర్ ఏమొస్తుంది, 5 పవర్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ 5 పవర్ ఏంటి, √5 ఉంది. సో √5 అంటే ఏంటి, 5 పవర్ 1/2 హోల్ పవర్ ఆర్ అంటే ఎంత, r/2. సో ఇక్కడ 5 పవర్ ఏమో r/2, ఇక్కడ 5 పవర్ ఇది. సో ఏంటి, రెండింటిని ప్రొడక్ట్ చేసినప్పుడు పవర్స్ యాడ్ అవుతాయి కదా, కాబట్టి r/2 ప్లస్ ఇది. సో r/2 మైనస్, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 60 మైనస్ r/4. సో 5 టర్మ్స్ని సపరేట్ చేసాం. నెక్స్ట్ అలాగే వేరియబుల్స్. సో ఇక √x. సో √x అంటే ఎక్స్ పవర్స్. సో ఎక్స్ పవర్ 1/2 హోల్ పవర్ 60 మైనస్ ఆర్. సో అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ పవర్ 60 మైనస్ r/2 వస్తుంది. 60 మైనస్ r/2. నెక్స్ట్ ఇది న్యూమరేటర్లోకి వెళ్తే ఎక్స్ పవర్ ఏమొస్తుంది, మైనస్ 1/3 హోల్ పవర్ ఆర్. కాబట్టి ఏంటి, మైనస్ r/3 వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఎక్స్ పవర్స్ని మల్టిప్లై చేసినప్పుడు పవర్స్ ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. కాబట్టి ఈ పవర్, నెక్స్ట్ ఇదేంటి మైనస్ r/3 కదా. సో సింప్లిఫికేషన్ చాలాసార్లు చేసాం కాబట్టి మనం పెద్ద డీటెయిల్గా వెళ్ళక్కర్లేదు, ఈజీనే కాబట్టి మీరు చేసేసుకోవచ్చు. సో సింప్లిఫికేషన్ చేసేస్తే సో వేరియబుల్స్ని కాన్స్టెంట్స్ని సపరేట్ చేసేసాం. సో ఇది వేరియబుల్. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి, ఎక్స్ పవర్ 10 కోఎఫిషియంట్ కావాలి. కాబట్టి ఇక్కడ ఎక్స్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాం, 10కి ఈక్వేట్ చేస్తే అప్పుడు r వాల్యూ వస్తుంది. సో r వాల్యూ తీసుకొచ్చి ఇందులో రాసేస్తే అప్పుడు మీకు కావాల్సిన టర్మ్ కోఎఫిషియంట్ వస్తుంది 60C24. r వాల్యూ ఎంత 24. నెక్స్ట్ ఇక్కడ r ప్లేస్లో 24 రాస్తే మీకు ఇది వస్తుంది. సో నెక్స్ట్ 60C4 కొద్దిగా కాంప్లికేటెడ్ క్వశ్చన్, ఇది క్యాల్కులేషన్ కొద్దిగా హెవీగా ఉంటుంది. సో 60 ఫ్యాక్టోరియల్, సో ఎన్సిఆర్ అంటే తెలుసు కదా, n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. కాబట్టి 60 ఫ్యాక్టోరియల్ 24 ఫ్యాక్టోరియల్ రెండింటికి డిఫరెన్స్ ఎంత 36 ఫ్యాక్టోరియల్ 5 క్యూబ్. సో ఇదేంటి, ఎక్స్ పవర్ 10 కోఎఫిషియంట్. మరి ఎక్స్ పవర్ 10 కోఎఫిషియంట్ ఆల్రెడీ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ఎక్స్ పవర్ 10 కోఎఫిషియంట్ 5 పవర్ k ఇంటూ ఎల్ అని ఇచ్చాడు. సో 5 పవర్ k ఇంటూ ఎల్. ఎల్ అనేది ఎల్లో 5 పవర్స్ ఉండకూడదు, 5 పవర్స్ ఉండకూడదు. అంటే ఇప్పుడు దీని వాల్యూని 5 క్యూబ్ ఓకే, ఇందులో కూడా ఏమైనా 5 పవర్స్ ఏమైనా ఉంటే అంటే దీని వాల్యూ కనుక్కొని అందులో 5s ఉంటే, అంటే సపోజ్ ఒకవేళ రఫ్గా చెప్తున్నాను, ఈ వాల్యూ సపోజ్ 120 వచ్చింది అనుకుందాం. దీన్ని సింప్లిఫై చేస్తే 120 కాదు, సో ఒకటి మనం 120 అనుకుందాం. సో 120 ఇంటూ 5 క్యూబ్ అయితే 120 ఇంటూ 5 క్యూబ్ అయితే ఇప్పుడు k వాల్యూ 3, ఎల్ వాల్యూ 120 కాదు. అంటే ఎందుకు, అలాగే ఉంది కదా. సో ఇక 5 పవర్ k ఉంది, ఇక్కడ 3 ఉంది, k ఇక్కడ 3, ఇక్కడ కోఎఫిషియంట్ ఎల్ ఉంది, ఇక్కడ 120 ఉంది. సో తీసుకోకూడదు. ఎందుకు, వాడు 5 అండ్ ఎల్ కోప్రైమ్స్ అన్నాడు. అంటే ఎల్ వాల్యూ 120 అయితే 120 అండ్ 5 కోప్రైమ్స్ కాదు కదా, ఎందుకంటే 125తో డివైడ్ అవుతుంది కదా. కాబట్టి అంటే ఒకవేళ ఇలా వస్తే అప్పుడు ఏం చేయాలి, ఇందులో 5 పవర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాక్టరేషన్ చేస్తాం, తీసుకెళ్ళి అందులో అడ్జస్ట్ చేస్తాం. అంటే సపోజ్ 120 అంటే ఎంత 2 ఇంటూ 60, ఇంకా ఫ్యాక్టరేషన్ చేస్తే 2 ఇంటూ 30, 30 అంటే ఎంత 5 ఇంటూ 6. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే 2 స్క్వేర్ ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 5 క్యూబ్. ఇప్పుడు 2 స్క్వేర్ అంటే ఎంత 4, 4 ఇంటూ 6 24. సో 5 ఇంటూ 5 క్యూబ్ 5 పవర్ 4. ఇప్పుడు మనం చెప్పచ్చు, ఇప్పుడు ఎల్ అనేది 24 అని చెప్పచ్చు. ఎందుకు, ఇంతకుముందు 120, ఎల్ అనేది 120 ఇట్లా కంపేర్ చేస్తే సో 5 పవర్ k వాల్యూ 3, ఎల్ వాల్యూ 120 అవ్వదు. ఎందుకంటే ఎల్ అండ్ 5 కోప్రైమ్స్ అన్నాడు. ఎల్ అనేది 5తో డివైడ్ అవ్వకూడదు, ఇక్కడ 5తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఆ 5ని కామన్ తీసుకొని దీనికి అడ్జస్ట్ చేసుకుంటే అప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ మనకి సో ఎల్ ఇంటూ 5 పవర్ k, ఎల్ ఇంటూ 5 పవర్ k, ఇది నేను రఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అర్థం అవడానికి, ఇది కాదు ఆన్సరు. సో 5 పవర్ 4 ఇంటూ 24. సో ఇక్కడ ఎల్ అంటే ఇప్పుడు చూడండి, సో k వాల్యూ 4 ఓకే, ఎల్ వాల్యూ 24 తీసుకోవచ్చా అంటే
ఇది నాట్ డివిజిబుల్ బై 5 అయితే తీసుకోవచ్చు. 24 అనేది 5తో డివైడ్ అవ్వదు కాబట్టి ఇక్కడ ఎల్ వాల్యూ 24 అవుతుంది, కే వాల్యూ ఏమొస్తుంది 4 అవుతుంది. ఒకవేళ ఆన్సర్ ఇలా వస్తే, కానీ నేను రఫ్గా చెప్పింది ఇది కాదు. సో అంటే ఇప్పుడు ఏం చేయాలి, సో దీని వాల్యూ కనుక్కోవాలి. సో దీని వాల్యూ ఇట్లా మనకి సింప్లిఫై చేస్తే ఇట్లా 120 లాగా ఇట్లా వచ్చింది అనుకోండి. ఇందులో ఏమైనా 5 పవర్స్ ఉంటే తీసేసుకొని దానికి అడ్జస్ట్ చేసుకుంటాం. ఒకవేళ ఇంటూ సపోజ్ 600 వచ్చింది అనుకోండి, 600 వస్తే 5తో డివైడ్ అవుతుంది. సో ఏంటి 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 6 ఏదో సంథింగ్ వస్తుంది. అప్పుడు ఏంటి 5 స్క్వేర్ తీసుకెళ్ళి దానికి రాస్తారు. సో అంటే అప్పుడు 5 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్, 5 పవర్ 5 అవుతుంది. అప్పుడు ఇది ఎల్ అవుతుంది. అంటే ఎన్ని 5s ఉంటే అన్ని కామ్ తీసి సో దీనికి అడ్జస్ట్ చేస్తారు అంతే. మరి ఇక్కడ కూడా దీని వాల్యూ కనుక్కుంటే కానీ మనం చెప్పలేం. మరి దీని వాల్యూ కనుక్కోవాలంటే అయిపోతాం. ఎందుకంటే 60 ఫ్యాక్టర్లు చిన్న నెంబర్ అయితే 10 ఫ్యాక్టర్లు అంటే ఓకే రాయొచ్చు. కానీ ఇంత పెద్ద నెంబర్ అంటే 60 ఫ్యాక్టర్లు అంటే ఫస్ట్ 36 ఫ్యాక్టర్లు అంటే 36 వరకు క్యాన్సిల్ అయితే తర్వాత 8 వచ్చేది. 37 ఇంటూ 38 ఇంటూ 39 ఇంటూ అప్ టు 60 ఇంతవరకు మల్టిప్లికేషన్ చేయగలమా బై 24 ఫ్యాక్టర్లు. మళ్ళీ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అప్ టు 24. సో అదంతా చేస్తే అయిపోతాం మనం. మరి ఎలా అంటే అది చేస్తే కానీ అందులో ఏమైనా 5 ఉంటే మనం కామన్ తీసుకోవడానికి అవుతుంది. మరి చేయకుండా ఇందులో 5 పవర్స్ని ఎలా దానికి అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చూడాలి. సో ఇక్కడ మనకు వస్తే వేరే చాప్టర్ తోటి ఇంటర్లింక్ ఉంది. పిఎన్సిలో ఇలాంటివి మనం చేస్తుంటాం. సో మీకు అది ఆ కాన్సెప్ట్ ఐడియా ఉందో లేదో తెలీదు. సో ఇప్పుడు అది అంటే వేరే చాప్టర్ల కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం వల్ల అది పూర్తిగా మీకు అర్థమవచ్చు కాకపోవచ్చు. సో ట్రై చేయండి. అంటే పూర్తిగా మళ్ళీ ఆ కాన్సెప్ట్లోకి ఇప్పుడు మేము వెళ్ళలేము కాబట్టి. సో అంటే ఇందులో 5 7 ఉంటే కామ్ తీసేయాలి. అంటే అందులో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? సో మనకి ఒక నెంబర్ ఉందనుకోండి, ఎన్ అనేది ఎన్ ఫ్యాక్టర్లు ఒక నెంబర్ ఉంటే, సో పిఎన్సిలో ఉంటుంది ఎన్ ఫ్యాక్టర్లు నెంబర్ ఉంటే ఇందులో ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం అంటే సపోజ్ 4 ఫ్యాక్టర్లు ఉంది, 4 ఫ్యాక్టర్లు ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 కనుక్కోవాలి. మరి 4 ఫ్యాక్టర్లు ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 అంటే 4 ఫ్యాక్టర్లు అంటే ఏంటి 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4ని ఏం రాయొచ్చు 2 స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు ఏమొస్తుంది 3 ఇంటూ 2 క్యూబ్ అవుతుంది. సో 3 ఇంటూ 2 క్యూబ్. ఇప్పుడు ఏంటి మనకు అడుగుతుంది ఎక్స్పోనెంట్ ఆఫ్ 2. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఎంత 3. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఇన్ 4 ఫ్యాక్టర్లు, ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఇన్ 4 ఫ్యాక్టర్లు ఎంత 3. ఒకవేళ 6 ఫ్యాక్టర్లు అన్నాడు అనుకోండి, 6 ఫ్యాక్టర్లు ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 కావాలంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6. సో ఇందులో 2 ఇక్కడ 2 స్క్వేర్, నెక్స్ట్ ఇది 6 అంటే 2 ఇంటూ 3. సో అప్పుడు మనకి ఏమొస్తుంది 2లన్నీ పక్క తీసుకుంటే 2 స్క్వేర్ ఇంటూ 2 అంటే 2 పవర్ 4 ఇంటూ ఇక్కడ 3 ఇంటూ 5 ఇంటూ 3 కాబట్టి 3 స్క్వేర్. ఇప్పుడు ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఇన్ 6 ఫ్యాక్టోరియల్, ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఇన్ 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 4. అలాగే ఎక్స్పోనెంట్ ఆఫ్ 3 అంటే ఇక్కడ ఎక్స్పోనెంట్ 5 నెంబర్సే ఉండాలి. నేను ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 అన్నా, 2 అంటే అది 5 నెంబర్ అవ్వాలి. అంటే ఎక్స్పోనెంట్ ఆఫ్ p ఇన్ n ఫ్యాక్టర్లు కనుక్కోవాలంటే సో p అనేది ప్రైమ్ నెంబర్ అవ్వాలి. p అనేది ప్రైమ్ నెంబర్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 కనుక్కోవచ్చు, ఎందుకంటే 2 ప్రైమ్ నెంబర్ కాబట్టి. అలాగే ఎక్స్పోనెంట్ ఆఫ్ 3 కూడా కనుక్కోవచ్చు. ఎక్స్పోనెంట్ ఆఫ్ 3 అంటే ఏంటి 3 పవర్ ఎంత స్క్వేర్. అలాగే ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 కూడా కనుక్కోవచ్చు, ప్రైమ్ నెంబర్ కాబట్టి. ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఎంత 1. అంటే ఇప్పుడు ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 3 కనుక్కోవాలంటే దీన్ని ఏం చేసాం ఫ్యాక్టరేషన్ చేసి అందులో 2లన్నీ కామన్ తీసుకొని సో ఒక దగ్గర రాసేసుకుంటే వచ్చింది. మరి 60 ఫ్యాక్టర్లో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 అంటే మనం అంతవరకు మల్టిప్లికేషన్ చేయలేం కదా. మరి అంతవరకు చేయలేం కాబట్టి దీనికి ఫార్ములా ఏంటంటే సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో p ఈజ్ ద ప్రైమ్ నెంబర్ అండ్ n ఈజ్ ద న్యాచురల్ నెంబర్. n ఈజ్ ద న్యాచురల్ నెంబర్ అయితే దెన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ p ఇన్ n ఫ్యాక్టోరియల్ అంటే ఫార్ములా ఏంటంటే స్టెప్ ఆఫ్ n బై p ప్లస్ స్టెప్ ఆఫ్ n బై p స్క్వేర్. స్టెప్ బై స్టెప్ ఏమొస్తుందంటే డినామినేటర్లో p పవర్ ఇంక్రీజ్ అవుతుంది. సో p క్యూబ్ ఇలా అయిపోయే వరకు రాయాలి. అయిపోయే వరకు అంటే ఎప్పుడైతే డినామినేటర్ న్యూమరేటర్ని క్రాస్ అవుతుందో అప్పుడు మనం స్టాప్ చేయొచ్చు. అంటే
డినామినేటర్ న్యూమరేటర్ని క్రాస్ అయితే, డినామినేటర్ ఈజ్ మోర్ దాన్ న్యూమరేటర్ అయితే అప్పుడు మీకు ఏమొస్తుంది 0.something వస్తుంది. సో 0.something వచ్చినప్పుడు స్టెప్ వాల్యూ ఎంత 0. కాబట్టి ఎప్పుడైతే డినామినేటర్ క్రాస్ అవుతుందో అప్పుడు స్టాప్ చేస్తాం. మరి అలాగే ఇప్పుడు ఇందులో ఎక్స్పోనెంట్ ఆఫ్, ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 in 60 factorial by 2 factorial 36 factorial ఇందులో కావాలి. సో ఇందులో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 అంటే కనుక్కోవచ్చు, కానీ ఈ ఓవరాల్ ఈ మొత్తంలో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 కనుక్కోవాలంటే కష్టం. అంటే ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 in 60 ఫ్యాక్టోరియల్ అంటే ఈ ఫార్ములా వాడేయచ్చు. ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 in 60 ఫ్యాక్టోరియల్ అంటే సో సేమ్ ఈ ఫార్ములా వాడేయచ్చు. కానీ ఇక్కడ అడుగుతుంది ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 in 60 ఫ్యాక్టోరియల్ బై 24 ఫ్యాక్టోరియల్ 36 ఫ్యాక్టోరియల్. సో ఇందులో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 కావాలి. సో మరి ఎలా చేస్తామంటే ఇందులో సపరేట్గా ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 కనుక్కోండి, అలాగే ఇందులో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 కనుక్కోండి సపరేట్గా, ఇందులో కూడా ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 కనుక్కోండి. మరి ఇందులో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 కనుక్కొని ఇందులో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఇందులో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 కనుక్కుంటే మనకి ఫైనల్గా చెప్పొచ్చు. అంటే ఫస్ట్ చూద్దాం, ఇండివిజువల్గా చూద్దాం ఎలా చేస్తామని. అంటే సపోజ్ న్యూమరేటర్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 సపోజ్ 5 పవర్ 12 వచ్చింది అనుకుందాం. డినామినేటర్లో ఎక్స్పోనెంట్ ఆఫ్ 24 ఉంది కదా, సపోజ్ 5 క్యూబ్ వచ్చింది అనుకుందాం. అలాగే ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 in 36 ఫ్యాక్టోరియల్ సపోజ్ 5 పవర్ 4 వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమొస్తుంది 5 పవర్ 12 బై 5 పవర్ 7 ఓవరాల్గా ఏమవుతుంది 5 పవర్ 5 అవుతుంది. అప్పుడు ఇందులో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఏమవుతుంది, సో 5 అవుతుంది. ఒకవేళ ఆన్సర్ ఇదైతే అంటే న్యూమరేటర్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 లోంచి సో ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తాం ఇక అంతే కదా. అంటే ఏమైంది ఇక్కడ 12 మైనస్ 3 మైనస్ 4, సో 12 మైనస్ 3 మైనస్ 4. సో ఇందులో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 కావాలి అంటే న్యూమరేటర్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 కనుక్కోండి, వీటి కూడా ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 కనుక్కోండి. డినామినేటర్ కాబట్టి అవి ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో సబ్ట్రాక్ట్ చేయాలి. సరే ఫస్ట్ అయితే ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 in 60 ఫ్యాక్టోరియల్ చూద్దాం. సో అంటే డినామినేటర్లీ సబ్ట్రాక్ట్ చేస్తాం, ఫస్ట్ న్యూమరేటర్లో చూద్దాం. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ మన ఫార్ములా ఏంటి, ఎక్స్పోనెంట్ ఆఫ్ n in p ఫ్యాక్టోరియల్, ఎక్స్పోనెంట్ ఆఫ్ p in n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి n బై p స్క్వేర్ కదా. అలాగే ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 in 60 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 60/5 దీనిలానే. సో n అంటే ఎంత 60, p అంటే ఎంత 5, 60/5. స్టెప్ బై స్టెప్ ఏమవుతుంది p పవర్ పెరుగుతుంది. ఇక్కడ p అంటే ఎంత 5, నెక్స్ట్ 5 స్క్వేర్, నెక్స్ట్ ఇంకా అవసరం లేదు అంటే 60/5 ప్లస్ స్టెప్ ఆఫ్ 60/5 స్క్వేర్. నెక్స్ట్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే తర్వాత చేసినా కూడా 60/5 స్క్వేర్ 5 క్యూబ్ అంటే మోర్ దాన్ 60. సో మోర్ దాన్ 60 అంటే 125. 60/125 అంటే ఏమొస్తుంది, సో డినామినేటర్ న్యూమరేటర్ని ఎక్సీడ్ అయింది. న్యూమరేటర్ని ఎక్సీడ్ అయితే అప్పుడు ఏమొస్తుంది 0.something వస్తుంది. సో 0.something వచ్చినప్పుడు స్టెప్ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. ఎప్పుడైతే డినామినేటర్ క్రాస్ అవుతుందో అప్పుడు అవసరం లేదు. సో క్రాస్ అయ్యే వరకు రాస్తాం. సో అది అయిపోయింది సో ఇది ఎక్స్పోనెంట్ ఆఫ్ దీని వాల్యూ కనుక్కుంటే మీకు ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 వస్తుంది న్యూమరేటర్లో. అలాగే మైనస్ ఈ డినామినేటర్లో ఉంది కాబట్టి ఇందులో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 24 ఫ్యాక్టోరియల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 అంటే ఏంటి 24/5 ప్లస్ స్టెప్ ఆఫ్ 24/5 స్క్వేర్ అవసరం లేదు. 24/5 స్క్వేర్ అంటే ఏమవుతుంది 5 స్క్వేర్ అంటే 25. సో డినామినేటర్ న్యూమరేటర్ని క్రాస్ అయింది కాబట్టి అవసరం లేదు. తర్వాత అలాగే ఇది కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. ఇందులో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 కావాలంటే స్టెప్ ఆఫ్ 36/5 ప్లస్ ఇందులో 36/5 స్క్వేర్, నెక్స్ట్ అవసరం లేదు, నెక్స్ట్ 5 క్యూబ్ అవుతుంది. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఇందులో వచ్చింది ఇంటూ మళ్ళీ ఇక్కడ ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఎంత 3 కదా, ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఏంటి 3. సో ఇది మీకు అర్థమైతే ఓకే, అర్థం కానప్పుడు ఇప్పుడు ఇది చూడండి. సో అంటే నేను ఫాస్ట్ చెప్పాను కాబట్టి కొద్దిగా డిఫికల్ట్ అయితే ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఒక్కొక్కటి అంటే చెప్పింది కష్టమైతే ఒక్కొక్కటి సపరేట్ చూద్దాం. అంటే ఇప్పుడు ఈ ఓవరాల్గా ఈ ప్రోడక్ట్లో మనం కనుక్కుంటుంది ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 అంటే 5 పవర్ కనుక్కుంటున్నాం. ఈ ప్రోడక్ట్లో 5 పవర్ కనుక్కుంటున్నాం. సో ఫస్ట్ 60 ఫ్యాక్టరీలో మీకు అదంతా నేను చెప్పింది కష్టమైతే 60 ఫ్యాక్టరీలో 5 పవర్ కావాలి అంటే అప్పుడు ఏం చేయాలి, సో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5
సో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఇన్ 60 ఫ్యాక్టోరియల్. సో 60 ఫ్యాక్టోరియల్ అంటే n వాల్యూ ఎంత 60. కాబట్టి స్టెప్ ఆఫ్ 60/5 ప్లస్ స్టెప్ ఆఫ్ 60/5² అంటే 25 ప్లస్ స్టెప్ ఆఫ్ 60/125 అవసరం లేదు, అది రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే. సో కాబట్టి అది అవసరం లేదు, నెక్స్ట్ అవసరం లేదు, ఎలా అయినా 0 వస్తుంది. 60/125 క్రాస్ అయింది కాబట్టి అవసరం లేదు, దీని వాల్యూ 0 అవుతుంది. సో ఇప్పుడు ఇందులో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 అనుకుంటున్నాం. 60/5 ఎంత 12. నెక్స్ట్ 60/25 అంటే ఎంత వస్తుంది? సో ఫస్ట్ 60/25 అంటే 5తో క్యాన్సిల్ అవుతుంది, 12/5. నెక్స్ట్ 12/5 అంటే ఎంత 2.4 వస్తుంది. సో ఇది 2.4 వస్తుంది దీని వాల్యూ. మరి దీంట్లో స్టెప్ అంటే ఏంటి? ఇంటిగ్రల్ పార్ట్ కదా. 2.4లో ఇంటిగ్రల్ పార్ట్ ఎంత 2. సో 2.4లో ఇంటిగ్రల్ పార్ట్ ఎంత 2. కాబట్టి ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఇన్ 60 ఫ్యాక్టోరియల్ ఎంత 14. సో 14 వచ్చింది. దీని ఆన్సర్ ఎంత 14. ఒక్కొక్క ఆన్సర్ కనుక్కోండి సపరేట్గా. నెక్స్ట్ అలాగే ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఇన్ 24 ఫ్యాక్టోరియల్ అనుకుంటున్నాం. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఇన్ 24. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఇన్ 24 ఫ్యాక్టోరియల్. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఇన్ 24 కావాలంటే ఏం చేస్తాం? స్టెప్ ఆఫ్ 24/5. సో నెక్స్ట్ 24/5² అవసరం లేదు, ఎందుకంటే డినామినేటర్ న్యూమరేటర్ క్రాస్ అయింది కాబట్టి అవసరం లేదు. సో 24/5 అంటే ఎంత వస్తుంది మీకు? 4.6 ఎంత వస్తుంది? 4.8 వస్తుంది. సో 4.8 స్టెప్ ఆఫ్ 4.8 ఎంత 4. కాబట్టి ఆన్సర్ ఏంటి దీనికి? ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఇన్ 24 ఫ్యాక్టోరియల్. 24 ఫ్యాక్టోరియల్ ఎంత ఆన్సర్? సో 4. అలాగే ఇక్కడ ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఇన్ 60 ఫ్యాక్టోరియల్ ఎంత 14. అలాగే నెక్స్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 36. ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఇన్ 36 ఫ్యాక్టోరియల్. ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఇన్ 36 ఫ్యాక్టోరియల్. సేమ్ రూల్ ప్రకారం 36 ఫ్యాక్టోరియల్. సో 36 ఫ్యాక్టోరియల్లో ఎక్స్పోనెంట్ ఆఫ్ అంటే 30 స్టెప్ ఆఫ్ 36/5. నెక్స్ట్ ప్లస్ స్టెప్ ఆఫ్ 36/5² అంటే 25. ఇంకా నెక్స్ట్ అవసరం లేదు, ఎందుకంటే క్రాస్ అయిపోతుంది. 125 అంటే దాన్ని క్రాస్ అయిపోతుంది. సో 36/5 అంటే ఎంత వస్తుంది మీకు? 7 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 7 పాయింట్ సంథింగ్ అంటే స్టెప్ వాల్యూ ఎంత? ఇంటిగ్రల్ వాల్యూ 7. సో నెక్స్ట్ ఇదేమొస్తుందంటే 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. మీరు డివైడ్ చేసుకోండి. 1 పాయింట్ సంథింగ్ అంటే 1 అంటే 8 వస్తుంది. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఇన్ 36 ఫ్యాక్టోరియల్. 36 ఫ్యాక్టోరియల్ ఎంత 8. సో ఇప్పుడు మనం అన్నిటికీ కనుక్కున్నాం. ఇప్పుడు మనకు ఓవరాల్గా 5 పవర్ కావాలి. సో 5 పవర్ కావాలంటే సో ఇందులో 5 పవర్ ఎంత వచ్చింది? న్యూమరేటర్లో 5 పవర్ ఎంత 14 వచ్చింది. చూడండి ఇక్కడ 5 పవర్ ఎంత 60 ఫ్యాక్టోరియల్లో 14 వచ్చింది, అంటే 5 పవర్ 14. డినామినేటర్లో ఉంది కాబట్టి క్యాన్సిలేషన్ అవుతుంది. అంటే ఎంత? దీనికి ఎంత? 5 పవర్ ఎంత 24లో 5 పవర్ ఎంత 4. కాబట్టి ఇది 5 పవర్ 4. సో మనకు ఓన్లీ ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 కావాలి, అంత అవసరం లేదు కాబట్టి. నెక్స్ట్ 36లో 5 పవర్ 4 ఎంత? 5 పవర్ 8. సో 5 పవర్ 8. సో మనకు ఓవరాల్గా ఈ ప్రోడక్ట్లో 5 ఎన్నో కౌంట్ చేస్తాం. ఇంటూ మళ్ళీ ఏముంది? 5³ ఉంది. ఇంటూ 5³ ఉంది. సో ఇప్పుడు మనకి 5 పవర్ అంటే ఏమొస్తుంది? ఓవరాల్గా న్యూమరేటర్లోనే అన్ని యాడ్ అవుతాయి, డినామినేటర్లోనే సబ్ట్రాక్ట్ అవుతాయి. కాబట్టి 14 మైనస్, ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి -4, ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి -8, ఇది న్యూమరేటర్లో ఉంది కాబట్టి పవర్ యాడ్ అవుతుంది. ఇక్కడ అదే జరిగింది. సో ఇక్కడ దీని నుంచి 14 వస్తుంది. సో ఇది 4, ఇదేంటి 8 ప్లస్ 3. సో అప్పుడు 5 పవర్ ఏమొస్తుంది? 14 -4, సో -8 అంటే -12. సో 14 - 12 అంటే 2 + 3 ఎంత? 5 వస్తుంది. సో 5 పవర్ ఏమొస్తుంది? 5 వస్తుంది. అంటే ఇందులో మొత్తం సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఫినిషింగ్లో 5 పవర్ 5 వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఏమొస్తుందో మనకు తెలియదు. కానీ 5 అయితే రాదు. 5లు అన్నీ వచ్చేసినాయి, ఇక్కడ సపరేట్ చేసేసాం. సో ఇక్కడ రిమైనింగ్ దాంట్లో 5 మల్టిపుల్స్ కాకుండా ఏమన్నా రావచ్చు. సో 5 మల్టిపుల్ కాకుండా ఏది వచ్చినా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే సో వచ్చిన దాన్ని అంతా మనం ఏమనుకుంటాం? ఎల్ అనుకుంటాం. అయితే ఎల్ అంటే ఏంటి? కోప్రైమ్ ఆఫ్ 5 కదా.
సో మీకు 5 అయితే రావు. 5 ఎందుకు అన్నీ మనం సపరేట్ చేసేసాం. సో మొత్తం సపరేట్ చేస్తే 5/5 వచ్చింది. మొత్తం ఓవరాల్గా ఈ రేషియోలో 5/5 వచ్చింది. ఇంకా రిమైనింగ్ ఏంటో మనకి తెలియదు. రిమైనింగ్ వాల్యూతో పని లేదు. అది కనుక్కోమన్నాడంటే మనకు ఇంపాసిబుల్ అది. ఎందుకంటే అప్పుడు ఇదంతా వాల్యూ కనుక్కోవాలి. 5 అంటే కనుక్కోవడానికి పాసిబుల్ లేదు. అంటే ఇది ఈ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి చేసాం. అదే ఎల్ వాల్యూ కనుక్కోవాలంటే కష్టం. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి, 5/k ఇంటూ ఎల్ఏగా. ఎల్ అంటే కోప్రైమ్ ఆఫ్ 5. సో ఇది ఏమన్నా కానీ అందులో అయితే 5 రాదు, 5 మల్టిపుల్ రాదు. సో ఇప్పుడు k 5/k. సో పవర్ ఇక్కడ 5 ఏముంది, k ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి, k = 5. k = 5. సో చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అనొచ్చు. సో వీటి మీద మీకు క్లారిటీ లేకపోతే ఇది అర్థం అవడం కూడా కొద్దిగా కష్టం అవ్వచ్చు. సో అర్థమైతే ఓకే, అర్థమైతే ఇంకా హ్యాపీ. కాకపోతే సో ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ సమ్మర్ కన్నా కూడా మీరు చూసుకోవాలి. అంటే షార్ట్ పీరియడ్లో నేర్చుకోవడం అనేది కష్టం. సో నెక్స్ట్ ఇట్లాంటి క్వశ్చన్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో వచ్చేసింది, మీరు ఒకసారి చూసుకోండి. సో A2 అంటే x² కోఎఫిషియంట్, A0 అంటే కాన్స్టెంట్, వాటి రేషియో అడిగాడు. సో ఇది సింప్లిఫై చేసుకున్న సొల్యూషన్ కూడా ఉంది. అయినా సేమ్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ ఇంతకుముందు వచ్చింది మనం ప్రీవియస్ వీడియోస్లో ఎక్కడో ఒకటి ఉంటుంది. సో చేసేసుకోండి, డౌట్ ఉంటే సొల్యూషన్ చూసుకోండి.